Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi, namaste. This is yours Raj Kumar. Welcome to Ropes Organization. Ee roju 10th class biology lo manamu next topic gurinchi cheppukobothunam. Adi enti ante heterotropic nutrition andi. Okay, are you ready to listen? Okay, heterotropic nutrition. Okay, this is the heterotropic nutrition andi. Already just I told you and about heterotropic nutrition. Now we are going to discuss about the heterotropic nutrition. Heterotropic nutrition. Okay. Heterotropic nutrition. What is mean by heterotropic nutrition? The living organisms they are depending upon others for the food materials and shelter. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఫుడ్ కోసము మరియు షెల్టర్ కోసము ఇతర లివింగ్ ఆర్గానిజం పైన ఆధారపడతాయో వాటినే మనము హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటామండి. ఓకే, and this is the very important. The different types of the living organisms and they have taken the different types of substances as a food molecules. అంటే వివిధ రకాల జీవులు అనేటువంటివి పదార్థాలను అంటే వేరే పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయండి. ఏదైనా కానీ ఒక లివింగ్ ఆర్గానిజం అనేది వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ పైన ఫుడ్ కోసం కానీ లేదు అంటే షెల్టర్ అంటే ఆవాసం కోసం నివాసం కోసం డిపెండ్ అయితే దాన్ని ఏమంటామంటే మనము హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటామండి. ఓకేనా? అండ్ హియర్ యాక్చువల్లీ the heterotropic nutrition is depending upon the availability of the food material. అంటే నార్మల్గా ఎప్పుడూ కూడా ఫుడ్ మెటీరియల్స్ అనేది ఎప్పుడూ కూడా అవైలబిలిటీని బట్టి ఉంటుందండి. ఓకే, ద అవైలబుల్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, అంటే ఆ ఆహార పదార్థాలు అనుకూలంగా అంటే మామూలుగా లభించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫుడ్ మెటీరియల్స్ను తీసుకుంటూ ఉంటాయండి. ఓకేనా? ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాయంటే యాక్చువల్లీ దే యూజ్డ్ అప్. ఓకే, అండ్ దిస్ ఫుడ్ మాలిక్యూల్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీలో ఆహార పదార్థాలు అనేటువంటివి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉండేటువంటి పార్ట్స్ అనేటువంటివి వివిధ రకాల విధులను మనకు నిర్వర్తిస్తాయండి. ఓకేనా? అలాగే కొన్ని మ్యాక్సిమం మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. వాట్ ఈజ్ మీన్ బై సాప్రోఫైటిక్ న్యూట్రిషన్? అంటే సాప్రోఫైట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్. Dead and decaying organisms. This is completely depending upon dead and decaying organisms. కుళ్ళిపోయినటువంటి వృక్ష మరియు జంతు కళేబరాల మీద ఆధారపడి పెరిగేటువంటి జీవులను లేదా అటువంటి న్యూట్రిషన్ని సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటారు. దీన్ని పూతికాహార పోషణ అని అంటామండి. ఓకేనా? నార్మల్గా యాక్చువల్లీ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దే కెన్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే, ద బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇన్ అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఎప్పుడూ కూడా నార్మల్గా కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి బాడీ అవుట్ సైడ్ మనకి డైజెషన్ చేస్తాయండి. దీన్ని నార్మల్గా మనం ఏమంటామంటే ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అని అంటాం. ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటాం. అండ్ in this type of the nutrition is called as saprophytic nutrition.
is completely depending upon the dead and decaying organisms. ఇవి బయట పదార్థాలను డైజెస్ట్ చేస్తాయండి, బ్రేక్ డౌన్ చేస్తాయి యాక్చువల్లీ. కాబట్టి బయట ఉండే ఆహార పదార్థాలను జీర్ణం చేసేటువంటి ప్రక్రియనే మనం ఏమంటామంటే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటాము. ఈ న్యూట్రిషన్ ఏమంటామంటే నార్మల్గా మనము సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటామండి. నార్మల్గా వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వీ కెన్ టేక్ ఫర్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ మీన్స్ ఫంగై, మష్రూమ్స్ అండి, మీకు బాగా తెలుసండి మష్రూమ్స్. ఓకే, ఇకపోతే నార్మల్గా మనకి ఫంగైని మనము ఎక్కువ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్కి. ఈ మష్రూమ్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఫంగై ఎటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ కూడా ఉంటుందండి. ఇది టోటల్గా మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్గా మనము తీసుకోవచ్చు సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ కండి. ఓకే, ఇది నార్మల్గా మనకి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫుడ్ మెటీరియల్స్ అండ్ విచ్ ఈజ్ available to the organisms. Okay, but the living organisms, they are depending upon the others for the food materials without killing them. అంటే ఆహార పదార్థాలు అనేటువంటివి వేరేవి, అంటే వేరే లివింగ్ ఆర్గానిజం పైన ఆహార పదార్థాల కోసం ఆధారపడుతూ అవి వాటి నుంచి ఆహార పదార్థాలను తీసుకున్న తరువాత వాటికి ఎటువంటి హాని కలిగించకుండా ఉంటే దాన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ అని అంటామండి. ఏమంటాము? పారాసైటిక్ న్యూట్రిషన్ అని అంటామండి. ఈ పారాసైటిక్ న్యూట్రిషన్కి మనము ఎక్కువగా ఏది ఎగ్జాంపుల్ చెప్పచ్చు అంటే కస్కుటా అండి. ఓకే, కస్కుటా అనేది ఎక్కువగా మనము ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అలాగే ఓకే, లైస్ అండ్ లీచర్స్ అండ్ టేప్ వామ్స్, ఇవన్నీ కూడా మనము బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద పారాసైటిక్ న్యూట్రిషన్. ఓకే, and next one holozoic nutrition. Okay, holozoic nutrition. What is mean by holozoic nutrition? The holozoic nutrition is a very important, and the taken the solid food materials into your body. అంటే ఘన పదార్థాలను నార్మల్గా తీసుకునేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి న్యూట్రిషన్స్ ఏమంటాము అంటే మనము హోలోజాయిక్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చండి. జస్ట్ వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఇస్ అమీబా. ఓకే, అమీబాని నార్మల్గా మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ సింబయోటిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ మీన్ బై సింబయోటిక్ న్యూట్రిషన్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ before that just we need to discuss about symbiosis process. Okay, మనము అది నేర్చుకునే ముందు ఫస్ట్ ఏంటంటే సింబయోసిస్ అనేది నేర్చుకోవాలండి. సింబయోసిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ అండి. ఓకే, జాగ్రత్తగా వినండి మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద రూట్. ఓకే, దిస్ రౌండ్ లైక్ స్ట్రక్చర్స్, బబుల్స్ లైక్ స్ట్రక్చర్ is known, and that is called root nodules. రూట్ నాడ్యూల్స్, వీటిని ఏమంటామంటే రూట్ నాడ్యూల్స్ అని అంటాము. అండ్ దిస్ ఈజ్ ప్రజెంట్స్ ఇన్ లెగ్యూమ్ ప్లాంట్స్. ఎప్పుడు కూడా ఇవి దేంట్లో ప్రజెంట్ అయి ఉంటాయండి? లెగ్యూమ్ ప్లాంట్స్లో ఉంటాయండి. వాట్ ఆర్ ద లెగ్యూమ్ ప్లాంట్స్? ద లెగ్యూమ్ ప్లాంట్స్ ఆర్ పీ ప్లాంట్ అండ్ గ్రౌండ్నట్ అండ్ soybean. Pea plant, groundnut, soybean, and this are all the legume plants. వీటిని ఏమంటామంటే మనము లెగ్యూమ్ ప్లాంట్స్ అంటామండి. ఇప్పుడు రూట్ నోడ్యూల్స్లో ఒక బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే రైజోబియం అని అంటారండి. ఏమంటారు? రైజోబియం అని అంటారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఇన్ ది ఎన్విరాన్మెంట్ ద నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ ప్రజెంట్. ఓకే, నైట్రోజన్ అనేది ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఈ రైజోబియం, ఈ రూట్ నాడ్యూల్స్లో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ని తీసుకొచ్చి ఈ రూట్స్లో ఫిక్స్ చేస్తుందండి.
The atmospheric nitrogen when fixed to the roots, that is nitrogen fixation అని అంటాం. అంటే బ్యాక్టీరియా అనేది రూట్స్కి హెల్ప్ చేసింది. అంటే వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ని తీసుకొచ్చి రూట్స్లో ఫిక్స్ చేసింది, కాబట్టి దీన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అనొచ్చు. అలాగే రైజోబియంకి ఈ రూట్ నోడ్యూల్స్ ఏం చేస్తాయి, రైజోబియం ఏం చేసింది, నైట్రోజన్ని తీసుకొచ్చి ఈ రూట్ నోడ్యూల్స్కి ఇచ్చిందండి. ఈ రూట్ నోడ్యూల్స్ ఏం చేస్తామంటే అండ్ విచ్ గివ్స్ ద అకామిడేషన్ టు ది రైజోబియం. ఏంటండి, రైజోబియంకి కావలసినటువంటి అకామిడేషన్ ఇచ్చాయి. ఓకే, కాబట్టి ఈ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకున్నాయి. కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే సహజీవనము అంటారు, లేదా ఇంగ్లీష్లో సింబయాసిస్ అంటారు. ఓకే, a mutual relationship in between the two different living organisms are called symbiosis అని అంటాం. దాన్నే సహజీవనం అని అంటారు. అంటే రెండు వేరు జాతులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటే, లేదా రెండు వేరు జాతులు ఒకే చోట కలిసి జీవించడాన్ని మనం ఏమంటామంటే సహజీవనం అంటారు. అవి జరిపే న్యూట్రిషన్ ఏమంటాము అంటే నార్మల్గా సింబయోటిక్ న్యూట్రిషన్ అని అంటామండి. ఏమంటాము, సింబయోటిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఓకేనా, అండ్ దిస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే అమీబా నుంచి, అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీసెల్యులర్ ఆర్గానిజం వరకు కూడా నార్మల్గా మనకైతే ఈ న్యూట్రిషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీబానే తీసుకున్నారనుకోండి, ఈ అమీబా అనేటువంటిది నార్మల్గా ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఓకే సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. The food materials they had taken, okay, the food materials they had taken from the surface of the body. Surface of the body నుంచి ఫుడ్ మెటీరియల్స్ను ఏది తీసుకుంటుంది, అమీబా అనేది తీసుకుంటుందండి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం దే హ్యావ్ ఏ డిఫరెంట్ డైజెస్టివ్ సిస్టమ్స్. ఓకే, they have actually the way of taking food materials varies from the one living organism to another living organism. అంటే ఆర్గానిజమ్స్ తీసుకునే విధానం అనేది ఒక లివింగ్ ఆర్గానిజంకి ఇంకొక లివింగ్ ఆర్గానిజమ్స్కి చాలా తేడా ఉంటుందండి. ఓకేనా, అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వెన్ దే హ్యావ్ టేకెన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ, అంటే శరీర ఉపరితలం నుంచి ఆహార పదార్థాలను తీసుకుని ఆ ఆహార పదార్థాలు అనేటువంటి ఏ విధంగా తీసుకుంటాయంటే ఈ సమ్ ప్రొట్రూడ్స్ పార్ట్స్ ప్రజెన్స్ ఇన్ ది అమీబా. అంటే ఈ ప్రొట్రూడ్స్ అంటే ప్రొజెక్షన్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కదండి, ముందుకు పొడుచుకున్నట్టు వచ్చినటువంటి నిర్మాణాలు, వీటిని ఏమంటారంటే నార్మల్గా సూడోపోడియా అంటారు. ఏమంటామండి, సూడోపోడియా అంటాం. ద సూడోపోడియా విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సూడోపోడియాస్ అనేటువంటివి ఎక్కువగా మనకి మూమెంట్కి యూజ్ అవుతాయి. ద సూడోపోడియా విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ అండ్ ఫీడింగ్. ఓకే, అంటే ఫుడ్ తీసుకోవడానికి మరియు మూమెంట్కి ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఏవి అంటే ఈ సూడోపోడియాస్ అనేటువంటివి. ఓకేనా, అలాగే ఆఫ్టర్ దే హ్యావ్ టేకెన్ ద ఫుడ్ మెటీరియల్స్, అంటే ఫుడ్ మెటీరియల్స్ అమీబా అనేది తీసుకున్న తర్వాత ఉపరితలం నుంచి అది ఆహార పదార్థాల చుట్టూ చేరి నార్మల్గా ఇది ఫుడ్ వ్యాక్యూల్ని ఫామ్ చేస్తుంది. ఏంటండి, when the food materials taken by the pseudopodia, then the food materials okay which is fused over the actually the pseudopodias which is fused over the food particles. అంటే సూడోపోడియాస్ అనేటువంటివి ఆహార పదార్థాల చుట్టూ ఏర్పడడం వల్ల అక్కడ ఆహార రిక్తికలు అనేటువంటివి ఏర్పడతాయండి. ఈ వ్యాక్యూల్లో ఏం జరుగుతుందంటే కాంప్లెక్స్ మెటీరియల్ అనేది సింపుల్ మెటీరియల్స్గా అవి కన్వర్ట్ చేస్తాయి. The total food materials they can broken down okay from complex substances to simple. అంటే ఈ రిక్తిక లోపల సంక్లిష్ట ఆహార పదార్థాలు అనేటువంటివి సరళ ఆహార పదార్థాలుగా మారుతాయి. ఫైనల్గా మనకి ఇది సైటోప్లాజంలోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఫైనలీ the food different types of the substances diffused into the cytoplasm.
ఓకే, ఇది నార్మల్గా మనకి అమీబా గురించి అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పారామీషియం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పారామీషియంని మీరు తీసుకున్నట్టయితే and this is the paramecium. How the paramecium they have taken the food materials means from specific spot. ఈ specific spot నుంచి మనకి ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటుందండి, ఏది పారామీషియం. ఓకే, and then that food materials move to the specific spot by different types of hair like structures, that is called cilia. అంటే ఆహార పదార్థాలని నార్మల్గా స్పెసిఫిక్ స్పాట్కి మూవ్ చేయడానికి ఉపయోగపడేవి ఏవి అంటే కొన్ని వెంట్రుకల వంటి నిర్మాణాలు, కొన్ని రూట్స్ వంటి నిర్మాణాలు, దాని ఏమంటారంటే సీలియా అంటాం. ద సీలియా ప్రజెంట్, ఓకే, అండ్ విచ్ ఈస్ కవర్డ్ ఎంటైర్ బాడీ ఆఫ్ ద పారామీషియం. పారామీషియం చుట్టూ కూడా మనకి ఏముంటాయంటే ఈ సీలియాస్ అనేటువంటివి ఉంటాయి. దెన్ ఫుడ్ మెటీరియల్స్ వెన్ యాక్చువల్లీ ఇంజెస్టెడ్ ఇంటూ ది బాడీ, ఎప్పుడైతే మనము ఫుడ్ మెటీరియల్స్ని లోపలికి తీసుకుంటామో దాన్ని ఏమంటాము అంటే నార్మల్గా సైటోస్టోమ్ అని అంటాం. ఏమంటామండి? సైటోస్టోమ్. వెన్ ద ఫుడ్ మాలిక్యూల్స్ ఇంజెస్టెడ్ ఆర్ ఇంటేక్ ఇంటూ యువర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ సైటోస్టోమ్ అని అంటాం. ఇది నార్మల్గా మనకి ఈ హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ అండి. అమీబాలో ఏ విధంగా జరుగుతుంది, తర్వాత వచ్చేసి పారామీషియంలో ఏ విధంగా మనకి హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ జరుగుతుంది అనడం మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.